3 సంవత్సరాల తర్వాత నేను ఎర్రగడ్డ రైతు బజార్‌కి మళ్ళీ కూరగాయలకొచ్చాను. ఎందుకు రావట్లేదంటే, మా ఇంటి దగ్గర గూడా రైతు బజార్‌లాగా పడ్డది కాబట్టి అక్కడే కొనుక్కుంటున్నాం. సరే చూద్దాం మళ్ళొకసారని వచ్చాను. వచ్చి స్టార్ట్ చేశాం గానీ, అక్కడికంటే ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. రూ. 2, 3 తేడా ఉంది కానీ ఫ్రెష్‌గా ఉన్నాయి కూరగాయలు బావున్నాయి. క్యారెట్ అయితే తియ్యగా బావుంది. క్యారెట్ కొన్ని కూరగాయలు కొనుక్కున్నాం. కొద్దిసేపు ఆగేలోగానే వర్షం అందుకుందండి. అసలు అడుగు కూడా అడుగు పెట్టకుండా వర్షం అందుకుంది. వర్షం చూస్తే భయమేసింది మాకు. ఎందుకంటే బయటికి కూడా అడుగు కూడా పెట్టడానికి లేదు. మా మనవడు అస్సలు ఇంటలేడు. ఆట ఆడతాండు నీళ్ళల్లా, ఏడతాండు. ఎందుకు తీసుకొచ్చామురా బాబోయ్ అనిపించింది. కానీ వచ్చేటప్పుడు ఎండ ఉంది. మళ్ళీ అక్కడికొచ్చేవరకి ఈ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ దొరికిన మంచి కూరగాయలు ఏంటంటే ములక్కాయలండి. రూ. 10 పెద్ద కట్టిచ్చిండు. చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా లేతగా మంచిగున్నాయండి. మేమైతే ఇంచుమించు రూ. 30 తీసుకున్నా నేను ఒకేసారి కట్ట. కానీ ఆ వర్షంలో అందరూ అలా కూర్చొని అమ్ముకుంటుంటే చాలా బాధ అనిపించింది. బాధ ఎందుకు అనిపించిందంటే రైతులు వాళ్ళు కష్టపడడంలో పొలంలో కష్టపడతారు. అక్కడ వర్షంలో కష్టపడతారు. ఇక్కడ కూడా అమ్ముకోవడానికి కూడా కష్టపడతారు కదా! అది తప్పదు కదా! కానీ ఆడ ఒక్కొక్కరు ఒక్కొక్కరి బాధ ఉంది. అడుగుతుంటే చాలా కొంచెం కొంతమంది పెళ్ళిళ్ళకనో, వ్యవసాయానికి ఇట్లా ప్రాబ్లమ్ అయిందని చెప్తుంటే చాలా బాధపడ్డాను. కానీ ఆ వర్షంలో కొద్దిసేపు ఉన్నానండి. మా మనవడు ఆడుకున్నాడు. కానీ అక్కడ అందరు ఇలా వర్షంలో నీళ్ళు పడుతుంటే అట్లా కవర్లు కిందకంటే కిందకెళ్ళిపోతాయి. కొంతమందికి అక్కడ రైతు బజార్‌లో ఏందంటే రూమ్ రెంట్ కట్టిన వాళ్ళకు కాస్త సేఫ్. నీళ్లు రావట్లేదు. కవర్ కట్టుకున్నారు ముందట. కానీ డబ్బులు కట్టకుండా కొంచెం తక్కువ డబ్బులు కట్టే వాళ్ళకి బయట ఇలా కూర్చున్నారు కదా! వాళ్ళు బయటనండి పాపం. వాళ్ళకి అన్ని కవర్లు కట్టుకుంటే కవర్లకెళ్ళి వాళ్ళ మట్టుకే నీళ్ళు పడని చోట వాళ్ళు కూర్చున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. మొత్తానికైతే బయటకొచ్చామండి. బయటకొచ్చి ఎర్రగడ్డ నుండి మేము అమీర్పేట నుండి వెళ్ళాలి మా ఇంటికి. అమీర్పేటలోకి పోదాం అనుకుంటే ఎర్రగడ్డ నుండి ఇంచుమించు అమీర్పేటకు వచ్చేవరకు 3 గంటలు పట్టింది. ఆ 3 గంటల్లో ట్రాఫిక్‌లో ఉన్నాం. ఆ ట్రాఫిక్‌లో చూడండి అంబులెన్స్‌లో ఎవరున్నారేమో తెలియదు కానీ పాపము 2 అవర్స్ పట్టింది బయటికెళ్ళడానికి ఆ అంబులెన్సు. చాలా అసలు ఎంత దురదృష్టం అనిపించింది ఒకసారైతే. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఇట్లా ఇరుక్కుంటే ఎంత కష్టం, లోపల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకని బాధ అనిపించింది. కానీ ఎవరం ఏం చేయలేం కదా! ఆడికి ఇంకా కాస్త జరుగుతూ ఇచ్చారు. మొత్తానికైతే అంబులెన్స్‌నైతే బయటికి పంపించాం. కాకపోతే చాలా టైట్ పొజిషన్ అన్నట్టు. ఒకరికొకరు ఇట్లా కార్లు ఆనుకొని ఉన్నాయి. అంత పబ్లిక్ ఉంది రోడ్డు మీద. కానీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి నీళ్ళు ఆగిపోయి చాలా ప్రాబ్లమ్ అయింది. కానీ ఆ దేవుడి దయ వల్ల అంబులెన్స్ అయితే బయటికి వెళ్ళిపోయింది. భగవంతుడికి మొక్కుకున్న శివయ్య బయటికి వెళ్తే బాగుండు అనుకున్నాం. వెళ్ళింది ఆ అంబులెన్స్ అయితే వెళ్ళిపోయింది. చాలా సంతోషం అనిపించింది ఆ అంబులెన్స్ వెళ్ళినాక. గవర్నమెంట్ ఇప్పుడు మనకు వెళ్ళడానికి ఇప్పుడు పైన బ్రిడ్జ్లు కట్టేసి ట్రైన్లు అవి పెట్టారు కదా! అలాగే హాస్పిటల్‌కి ఏదైనా వెళ్ళిపోయి టక్కున దించేటట్టు ఏదైనా చేస్తే బాగుండేమో నాకు అనిపించింది. అక్కడ వరద చూశారు కదా! మేమున్న చోటండి అది. వరద మేము నిలబడ్డాం కదా! కార్లు పెట్టుకొని అట్లా వెళ్ళిపోతుంటే మస్తు భయమేసింది మాకైతే. ఎక్కడ కార్లు అక్కడ స్టక్ అయిపోతాయో అని భయమేసింది. కానీ దేవుని దయ వల్ల సైడ్‌కి ఇట్లా మేము పెట్టుకున్న కాడైతే నీళ్ళు లేవు. సైడ్‌కి పెట్టేసుకొని కూర్చున్నా నేను. దేవుని దయ వల్ల నీళ్ళన్నీ వెళ్ళిపోయినాక 3 గంటలు, 4 గంటలు మాకు ఎర్రగడ్డ నుండి ఇంటికి వచ్చేవరకు 5 అయింది. మేము అక్కడి నుండి 1:30 బయలుదేరితే మా ఇంటికి వచ్చేవరకు 5 అయిందండి. అంత వరద ఉంది. వరద తగ్గేంత వరకు సైడ్ కారు పెట్టుకొని కూర్చున్నామండి. మేము ఒక్కరమే కాదు చాలామంది ఉన్నారు. కానీ హైదరాబాద్‌లో వర్షం వచ్చిందంటే సముద్రాన్ని తలపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వర్షాకాలం బయటికి వెళ్ళేటప్పుడైతే ఆలోచించి బయటికి వెళ్ళాలి. కాస్తంత పని ఉంటేనే వెళ్ళాలి కానీ లేకపోతే మాత్రం ఇంట్లో ఉండడమే సేఫ్ ఇక్కడ. ఎందుకంటే చాలా వరదలు. మేమైతే చాలా బాధపడ్డాం ఆ రోజైతే. నేను ఎప్పుడు బయటికి వెళ్ళేది వర్షం అప్పుడు కూరగాయలు కనిపోయి ఇరుక్కొని చాలా బాధపడ్డాను. ఏ బాబు ఎందుకు వచ్చాను చిన్న బాబు ఉన్నాడు, మా కోడలు, నేను కారులో చాలా భయం వేసింది నాకు. కానీ అలా ఇలా శివయ్య మమ్మల్ని అయితే ఇంటికి పంపించండి. చూశారు కదా ఎంత వరద ఉంది అక్కడ. దేవుడి దయవల్ల అయితే బయటకు వచ్చేసాం. కానీ నా నా ఆలోచన అయితే గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నాను దయచేసి. ఇలాగే ఒంట్లో బాగాలేని వాళ్ళు అంబులెన్స్లో కాకుండా టక్కున పోయి ఇట్లా ఏదైనా ఏరోప్లేన్లోనో ఏదైనా తీసుకుపోయి పైన హాస్పిటల్ పైన ఆపేసి వాళ్ళని లోపల తీసుకుపోయేటట్టు చేస్తే బాగుండేదేమో. నాకైతే ఆ రోజు అంబులెన్స్ చూసాక ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే చాలాసేపు అంబులెన్స్ అయితే మా వెనకాలనే ఉంది. ఒక గంటన్నర, ఇంచుమించు 2 గంటలు అనుకోండి. 2 గంటల దాకా అంబులెన్స్కు సోటు ఇవ్వడానికి కూడా కదలకుండా బండ్లు ఒకటికొకటి అంటుకొని ఉన్నాయి. ఎలా పోతుంది? చాలా బాధ అనిపించింది. మాట్లాడిందంటే ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.